బెజవాడ దగ్గరికి వచ్చేప్పటికీ సరే మీరు స్టాల్వర్డ్స్ కేఎల్ రావు గారు, తర్వాత మహామహులు వెస్ట్ బెంగాల్ నుంచి ఒక ఆయన తీసుకొచ్చి నుంచోబెట్టి గెలిపించిన నియోజకవర్గం అది. అండ్ తర్వాత చెన్నుపాటి విద్య గారు, ఆయన గోరా గారి డాటరు, ఇట్లా చాలామంది చెప్పండి ఇలా చాలామంది బెజవాడ నుంచి గెలిచారు. సరే అందరూ ఒక ముద్రేస్తారు పాపం. లగడపాటి రాజగోపాల్ గారు వచ్చిన తర్వాత వ్యాపారం ఏమైపోయింది బెజవాడ పార్లమెంట్ సెగ్మెంట్ అని. ఇప్పుడు ఉన్న వాళ్ళందరితో పోలిస్తే ఆయన బెటర్ అనిపించట్లేదు మీకు? సార్ నాకున్న వ్యక్తిగత ఇన్ఫర్మేషన్, రాజగోపాల్ రాజకీయాల్లో ఫుల్ టైం కొట్టడం వల్ల ల్యాంకో కంపెనీ మూతేయాల్సి వచ్చింది. అదే రాజగోపాల్ రాజకీయాల్లో రాకుండా కంపెనీలో ఉంటే అది 1,00,000 కోట్ల కంపెనీ. ఇవాళ ఇతను ఫుల్ టైం రాజకీయాల్లోకి వచ్చి తమ్ముడు వదిలేసేటప్పటికి అది కుక్కలు చెప్పిన ఇస్తరైపోయి అప్పులు పాలైపోయి దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. అందరూ వ్యాపారాల్లో సంపాదించుంటారు, రాజకీయాల్లో వచ్చి కొంతమంది పోగొట్టుకున్నాడు. మీరు చెప్పిన రాజగోపాల్ రెండో ఒక చెందినోడు. నా కేఎల్ఆర్ గురించి మాట్లాడతారు కాబట్టి మ్యూట్లోకి వెళ్ళింది, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్లోకి వెళ్ళింది కేపీ రావు గారు, మ్యూట్లోకి వెళ్ళింది, అన్మ్యూట్ చేసుకో. విజయవాడ ప్రజలు విశాల హృదయులు. ఎందుకంటే ఎవరు వచ్చినా గెలిపిస్తారు. ఉత్తరాంధ్ర నుంచి బెజవాడకు వచ్చి బెజవాడిని పరిపాలిస్తున్నారు. దక్షిణాది నుంచి వచ్చి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి బెజవాడిని పరిపాలిస్తారు, బెజవాడిని శాసిస్తున్నారు. కాకానేంద్రతం గారు, పిల్లలు కోడిస్తారు. వాళ్ళు ఉన్నంతకాలం విజయవాడలో కృష్ణా నాయకత్వం ఒకరి మీద ఉండేది. ఇవాళ బెజవాడ విజయవాడని కృష్ణా జిల్లాని పరిపాలిస్తుంది, రాష్ట్రాన్ని పరిపాలిస్తానికి ఛాలెంజ్లు చేస్తున్నారు. ఎందుకంటే మా వాళ్ళు ఎవరు కూడా లోకల్ నాన్ లోకల్ అని చెప్తారు. కొన్ని లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ఉండదండి. కమర్షియలిజం, కమర్షియల్గా ఎవడు కొట్టు పెట్టు తిట్టు పెట్టు అని సాధించగల శక్తిగా ఉంటే ఆడే డబ్బు ఖర్చు పెట్టాలి. డబ్బు ఉన్నవాడికి ప్రథమ క్వాలిఫికేషన్, డబ్బు లేనివాడు వెనకబడిపోతాడు. చెప్పారు కొట్టే సార్ డబ్బు లేదు, ఆయన చాంద స్వభావాలు, ఆయన కొట్టలేడు, పెట్టలేడు, తిట్టలేడు, కొట్టలేడు, తీసి పక్కన పడేశారు. అక్కడ నిలబడితే శివాజీ గుంటూరులో ఆయన అంతే. అది రెండు ఒకే టైపు. మనిద్దరూ ఆ స్టాటిస్టిక్స్, ప్రభాకర్ కానీ అగ్రికల్చర్ మీద కానీ స్టాటిస్టిక్స్ లో మాట్లాడతాం. పార్లమెంట్ ఒక హిస్టరీ ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళ అవసరం డబ్బు కావాలి. 100 కోట్లు కట్టుకునేవాడు పార్టీని బతికించాలి, ఆడు కలవాలి, ఆ ఎమ్మెల్యేని గెలిపించాలి. మరి అలాంటి వ్యక్తుల్ని ఏరుకోరి తెచ్చుకుంటున్నాం. ఇందాక కేఎల్ఆర్ వచ్చినప్పుడు నేను పనిచేసి ఆయనకి ఆ రోజు 78లో ₹2 ఇచ్చేవాళ్ళు ఓటుకి. ఇవాళ 2000 ఇస్తారు. ఎంత అభివృద్ధి చెందింది విజయవాడ భారతదేశ పరిపాలన. ఎలక్షన్స్ లో మనం అప్రిషియేట్ చేయాలి. ప్రజలు ఎంత అభివృద్ధి చెందారనేది. ₹2 ఒప్పుకోట్ల 2000 డిమాండ్ చేస్తారు. అప్పట్లో నేనే ఎక్స్పీరియన్స్ వాసుదేవన్ గారు, ఒక కుటుంబానికి వెళ్ళి డబ్బులు ఇవ్వకపోతే వద్దండి, మేము ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మీ దగ్గర మేము తీసుకోము, మళ్ళీ తప్పు చేసిన అవుతుంది ఒక నీతి ఉండేది. ఆ తర్వాత ఇద్దరి దగ్గర తీసుకుని భార్య ఒక పార్టీకి, భర్త ఒక పార్టీకి సమాజ న్యాయం, సమాన న్యాయం చేశారు. ఇప్పుడు అందరి దగ్గర తీసుకుని వాళ్ళు ఎవరు గవర్నమెంట్ వాళ్ళు వేసుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళు ఊరినే చెప్తున్నారా, వాళ్ళు మా దగ్గర డబ్బుతే రేపు సంపాదించుకోవడానికి ఇంత డబ్బు ఇచ్చేది, మేము అడిగామా, మళ్ళీ సంపాదించుకోవడానికి ఎత్తున్నారని మళ్ళీ ఎదురు ప్రశ్న వాళ్ళ మీద చెప్తాం. ఇందాక వారు చెప్పాడు, డబ్బు ఇచ్చి పరువు పోగొట్టుకుని తగాదాలు తెచ్చుకుని బదులు డబ్బు లేకుండా ఎన్నికలు జరిగే పరిస్థితి ఈ స్టేషన్లో రాదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత హెచ్చులు కోరుతానో ఈ డబ్బు ఖర్చు పెట్టేదానో ఏ రాష్ట్రం లేదు. ఇది మన దౌర్భాగ్యం అనుకోవాలా ఏదనుకోవాలి. ఇక విజయవాడ లిమిటెడ్ కన్సైన్మెంట్ ది సబ్జెక్ట్. విజయవాడ ఎంపీ క్యాండిడేట్ ఎవరైనా, గుంటూరు ఎంపీ క్యాండిడేట్ ఎవరైనా, ఇది సెంటిమెంట్ మీద గెలిచే సీట్. వైఎస్ఆర్ పార్టీ మేము క్యాపిటల్ ఇక్కడ ఉంచమని చెప్పి డిసైడ్ అయిపోయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ క్యాపిటల్ ఇక్కడే అని చెప్పిన తర్వాత, ఈ సెంటిమెంట్ మీద ఈ జరిగిన నష్టం ఆ రైతుల మీద సానుభూతి సింపతితో ఓట్లేస్తారు. కులగోత్రాలతో సంబంధం లేదు. అది కమ్మ రాజ్యమా, కడప రాజ్యమా, ఇంకొక రాజ్యమనే ఆలోచించే పరిస్థితులు వాళ్ళు లేరు. ఎందుకంటే అక్కడ వాస్తవాలన్నీ తెలిసి వచ్చింది ప్రజలకి. ఈ 2 జిల్లాల్లో మాత్రం ఎంపీ క్యాండిడేట్లు మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. వ్యక్తిగతంగా టీడీపీ నుంచున్నా, జనసేన నుంచున్నా, బీజేపీ నుంచున్నా ఈ 2 జిల్లాల్లో వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. కాబట్టి ఏ పార్టీ నుంచి పెద్ద ఇబ్బందులు క్యాండిడేట్లు కాదు కట్టారా. ఇవాళ ప్రజలు ఎన్టీ రామారావు వచ్చినాక రాజకీయాలు రోడ్డు మీద తీసుకొచ్చారు. లేకపోతే ఎంపీలు కలవాలంటే తిరుపతిలో దేవుడు దర్శనం పెట్టుకున్నట్టే అట్లా ఉండేది. ఇవాళ రాకపోతే ఫోన్ చేసి మా ఊరికి రావాయా, లేకపోతే రా రెస్ట్ టైం వలస మొత్తంగా చూద్దాం అనే బెదిరింపు వచ్చింది. ఎన్టీ రామారావు చెప్పాడు చొక్కా పెట్టుకుని తెలియండి మీ ఊరు రాబోతుంది. ఆ అవేర్నెస్, పొలిటికల్ అవేర్నెస్ వచ్చినాక పబ్లిక్ లో ఎవరిబడి అందుబాటులో ఉండాలి. ఫోన్ చేస్తే మీరు అడిగినట్టు ఫోన్ ఎత్తుండాలి. ఫోన్ ఎత్తకపోతే తిరిగి ఫోన్ చేయాలి. మా ఒట్టే స్వామి సారు ఎవరికైనా రిప్రజెంటేషన్ ఇస్తే నేను ఉత్తరం రాసేవాడు తిరిగి, నీ రిప్రజెంటేషన్ నేను 10 మందికి ఇచ్చాను,
ఇది పలానా రకంగా వస్తుందని చెప్పి ఆ మంత్రి దగ్గర నుంచి వచ్చిన ఎక్నాలజ్మెంట్ పెట్టి రిప్లై ఇచ్చేవాడు. ఇవాళ ఇప్పుడు ఎవరికైనా రిప్రజెంటేషన్ ఇచ్చామనుకోండి, పక్కన గన్మేలకు లేకపోతే అటెండర్లకు ఇస్తారు. అది అదృష్టం బాగుంటే ఫైల్ అవుతుంది, లేకపోతే డస్ట్బిన్ అవుతుంది. ఈ సందర్భంలో నేను ఎన్టీ రామారావుని ఒక విషయంలో మీ అందరికీ చెప్తాను. నేను ఆయనకి చైతన్య రాజు ముందు తిరిగి మీకు తెలుసు ఎస్కార్ట్ గా నేను 84లో మ్యారేజ్ చేసుకుని నా భార్య వెస్ట్ గోదావరి చింతలపల్లి ఉద్యోగం చేసుకుంటే ఒక అప్లికేషన్ తీసుకొచ్చాను. ఏం బ్రదర్ ఏమొచ్చారన్నారు. సరే ఇలా పెళ్లి చేసుకున్నా అంటే సంతోషపడదు ఏమిది అన్నారు. నేను విజయవాడలో ఉద్యోగం చేస్తానంటే నా భార్య చింతలపల్లి ఉద్యోగం చేస్తానండి అన్న. అంతే, ఏమి మీ దాంపత్య భంగం కలుగుతుందా ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్ కుటుంబ ఆర్డర్స్ అన్నాడు. అది సెన్స్ ఆఫ్ హ్యూమర్ లీడర్. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ది ఇండియా. ఆ రకమైన క్రెడిబిలిటీ వాళ్ళు ఎంతమంది అధికారులు రాజకీయ నాయకులకు ఉందండి. 82 నుంచి తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసాడు పల్లకి మోసాడు పోతాడు అంటాడు. నడమంది లక్షలాగా ఈ డబ్బులు ఉన్నోళ్ళు ఎన్ఆర్ఎల్ రాని ఇంకొకటి రాని బిజినెస్ వాళ్ళు రాని నడమంది లక్షలాగా వచ్చే ఎంపీలు అవుతారు. ఎందుకు వాళ్ళకి అసలు ఎంపీ సీట్లు పార్టీ కోసం పనిచేసి నీతి నిబద్ధత వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? ఎంతమంది ఈ పార్టీలో చెప్పైపోయి ఇతర పార్టీలకు వెళ్ళిపోయారు. నీతి నిబద్ధత కావాలా, డబ్బు కోసం అమ్ముడుపోయేవాళ్ళు కావాలనేది పార్టీలు నిర్ణయించుకోవాలి. ప్రజలైతే చాలా క్లియర్ గా క్లారిటీగా ఉన్నారు. రావు గారు, కేపీ రావు గారు, ఇప్పుడు మీరు మాట్లాడింది కనుక చంద్రబాబు గారు ఇంటే విజయవాడ ఎంపీ సీట్ మీకే ఇస్తాడు గ్యారంటీగా. వద్దులేండి, నాకు అర్హత లేదు, నేను అంత డబ్బు ఖర్చు పెట్టలేను, అంత నీతిగా నిజాయితీగా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా నేను మాట్లాడలేను. రాజకీయ నాయకుడు అబద్ధాలు చెప్పొద్దు బతకలేడు, నేను అబద్ధాలు చెప్పి బతకలేను. నేను నీతి నిజాయితీగానే నిక్కచ్చిగానే ఇలాగే మాట్లాడుతూ ఈ శాంతియుత గడపకి సిద్ధపడి ఉన్నాను. రైట్, శ్రీరామ్ గారు ఎగరగలరు. శ్రీరామ్ గారు చెప్పండి. శ్రీరామ్ గారు చూశారు కదంటే ఒక తరం నాయకులు ఎంపీలు ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు, సిటీ డెవలప్మెంటో నియోజకవర్గ డెవలప్మెంటో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ టొబాకో బోర్డు తీసుకొచ్చారు కొత్త రఘురామయ్య గారు. ఆయన కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా చేశారు. ఆయన నిజంగా అంటే కమిట్మెంట్ అలా ఉండేది. రంగా గారు రైతు నాయకుడిగా వాళ్ళ ఫోటోలు కూడా తెలియని వాళ్ళందరూ వాళ్ళ పేర్లు చదువుకుంటున్నారంటే వాళ్ళ ముద్ర వాళ్ళు వేయగలిగారు. పలాయనవాదం చిత్తగించే ఒక కొత్త తరం ఎంపీలు తయారైన తర్వాత రేపొద్దున గుంటూరు బెజవాడలో ఎలాంటి వాళ్ళు వస్తారని మీరు అనుకుంటున్నారు? ఏంటి డబ్బులు పెట్టే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది అనుకునే వాళ్ళు వస్తారండి. ఇంతకంత ఏముంటుంది అందులో, ఇంకా గిట్టుబాటు కావట్లేదు. ఇప్పుడు జయదేవ్ గారు వచ్చారు, ఆయన ఏదో పార్టీకి ఎంతో ఏదో ఖర్చు పెట్టారు, దానికి ఇంకా ప్రజల కోసం సరే ఏ రకంగా అయినా సరే ఖర్చు పెట్టారు, గెలిచారు. ఫైనల్ గా వర్కౌట్ అవ్వట్లేదు, అనవసరంగా లాస్ కూడా వస్తుంది. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు లాస్ అయ్యే ఎంపీల్లోకి నేను కూడా వెళ్ళే పరిస్థితి ఉంది అనుకున్నట్టున్నాడు ఆయన. ఈ లాస్ అవడం ఎందుకని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రజాసేవ ఎక్కడుంది అసలు? ఇందులో ఎక్కడన్నా ప్రజాసేవ ఉందా? ప్రజాసేవ ఉంటే ఏమవుతుంది? మనం ప్రజాసేవకు వచ్చాం, ప్రజాసేవ చేసామా లేదా? పైగా మన మిత్రులు ఏం చెప్తున్నారు, జయదేవ్ గారు నేను మంచివాడు, అందులో అతన్ని ఏమి నేను విమర్శించే ఉద్దేశం నాకేం లేదు, వ్యక్తిగతంగా ఆయన విమర్శించే ఉద్దేశం నాకు లేదు. బట్ ఆయనకి అందరూ దాడి చేశారండి ఆయన మీద, అందుకని 2 ఏళ్ళు సైలెంట్ అయిపోయాడు. 2 ఏళ్ళు సైలెంట్ అయిపోవడం ఏంటి? అతను నిజాయితీగా ఉంటే రాజీనామా చేసేస్తే వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు కదా. అంటే ప్రజల్ని ఎర్రేవాళ్ళని చేస్తున్నారా మీరు? మీ వ్యక్తిగత అవసరాలు, మీకు రాజకీయంగా ఉన్న ఇబ్బందులు ఇవన్నీ ప్రజల మీద రుద్దేసి మీరు సైలెంట్ అయిపోతే మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు ఏమైపోవాలి? 2 నెలల క్రితం ఎలక్షన్ తెలిసినప్పుడు 2 నెలల క్రితం రాజీనామా చేస్తే అక్కడ 30 ఎన్నిక వచ్చేది, ఇంకోళ్ళు ఎవరో వచ్చేవాళ్ళు కదా. అంటే ఈ 2 ఏళ్ళు ప్రజలకి దూరంగా ఉండిపోయి ఏం చేశారు మీరు? సో అందువల్ల ఇలాంటి వాళ్ళు రాజకీయ కంపల్షన్స్, మన వ్యాపారం, వీటన్నిటి మీద త్రాసు ఒకటి పెట్టుకుని త్రాసులో ఈ డబ్బులు ఇటేసి దీనికి వర్కౌట్ అవుతుందా లేదా, ఇందులో రాజకీయం ఎంత, డబ్బు ఎంత, మన వ్యాపారం ఎంత, ఇటు మన పదవి ఎంత, దీనికి వర్కౌట్ అవుతుందా లేదా అని చూసుకుంటే ఇట్లాంటి వాళ్ళందరూ వస్తే మరి ఇంకేమవుతుంది? మనం విజయవాడ మిత్రులందరూ చెప్తున్నారు, విజయవాడలో అసలు అబ్బే ఏమి లేదండి, ఎవరు వచ్చినా బాగా విశాల హృదయం, ఎవరు వచ్చినా కానీ గెలిపిస్తారు. ఎందుకు గెలిపిస్తున్నారండి? కాంట్ బట్టి వాళ్ళకి ఇద్దరిని అలాంటి వాళ్ళని పెడుతున్నారు. 2 పార్టీలు అలాంటి వాళ్ళని పెడుతుంటే ఏం చేస్తారు? ఉన్నాళ్ళు ఒకళ్ళు ఎన్నుకోవాల్సి వస్తుంది. అంతేగాని నాకు ఎన్ఆర్ఐ కావాలను అని చెప్పి విజయవాడ బోర్డు ఎప్పుడు పెట్టలేదు, విశాఖపట్నం ఎప్పుడు బోర్డు పెట్టలేదు, లేదా నాకు బాగా డబ్బున్న వాడే కావాలని విజయవాడ ఎప్పుడు బోర్డు పెట్టలేదు, గుంటూరు ఎప్పుడు బోర్డు పెట్టలేదు. మీరు కాంట్బట్ పొజిషన్ లోకి మీరు ప్రజలను తీసుకెళ్లిపోతున్నారు. రాజకీయ పార్టీలు మీరు లెక్కేసుకుంటున్నారు. ఈ లెక్కలన్నీ వేసుకుని ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టేవాడు దొరుకుతాడు, వాడు ఎవడ అనే వాడికి చరిత్ర ఉందా లేదా, రాజకీయ చరిత్ర ఉందా లేదా అని చూడట్లేదు, డబ్బు ఉందా లేదా అని చూస్తున్నారు. 6 నెలల ముందు అన్నారని తీసుకొస్తున్నారు, వాడిని తీసుకొచ్చి మీరు బీ ఫారం ఇస్తున్నారు. ఏం చేస్తారు మరి ప్రజలు? అంటే ఇక్కడ ఇంకా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి నోటాకి వేసేంత విశాల హృదయం లేదు, అది ప్రాబ్లం.
అవి ఉన్న పార్టీలో ఏదో ఒకటి ఎన్నుకుంటున్నారు తప్ప నోటాకి వేస్తే సరిపోద్ది అనుకునే వాళ్ళు, లేదంటే ఇండిపెండెంట్ కి వేస్తే కనుక వాడు కూడా గెలుస్తాడన్న విశాలమైన ఆలోచన లేని ప్రజలు ఇంకా ఇప్పటికి కూడా ఆ పార్టీలకి మాత్రమే ఓట్లు వేయాలి, Right. అందులో మనం ఓటేస్తే గెలిచేవాడు ఉండాలి అనే ధోరణిలో ఉన్నారు కాబట్టి ఇవి నడుస్తున్నాయి. మీరు ఎన్ఆర్ఐని తీసుకొచ్చేసినా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని ఎన్నుకుంటున్నారు. మీరు డబ్బున్నోడిని తీసుకొచ్చినా వ్యాపారస్తుని తీసుకొచ్చినా తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నుకుంటున్నారు. అంతే తప్ప ఎవ్వరు కావాలి కోట్ల. రైట్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు కైండ్లీ కంక్లూడ్. పార్టీలు చేసే ఒక తప్పుల్ని, విషయం అండి. పార్టీలు చేసే టైం కూడా- తప్పుల్ని ప్రజల మీద మన ఉద్దేశం. రైట్ శ్రీరామ్ గారు కైండ్లీ, సమయం కూడా పూర్తిగా వస్తుంది. చౌదరి గారు కైండ్లీ కంక్లూడ్. శ్రీనివాస్ ఒక చౌదరి విషయం చెప్పి ముగిస్తాను. సార్ ఇప్పుడు పార్టీ ఎప్పుడు సుపీరియర్, మనుషులు కాదు. పార్టీకే గుర్తు సింబల్ ఉంటాయి. సో వ్యవస్థలో మార్పులు వచ్చేటప్పుడు పార్టీ పలానా క్యాండిడేట్ పెట్టాలంటే పార్టీ గుర్తును చూపించి పార్టీ పాలసీని చూపించి ఓట్లు అడుగుతారు. సో పడేది ఓట్లంతా పార్టీ తరఫునే, కానీ వ్యక్తిగతంగా పని చేయాలి. వ్యక్తిగతంగా పని చేసేటప్పుడే కదా వ్యాపారాలు అడ్డు వస్తున్నాయి. వ్యాపారాలు అడ్డు వచ్చారు కాబట్టి మీకు సమస్యలు వచ్చాయి కాబట్టి మేము పని చేయలేం కాబట్టి పక్క వెళ్ళిపోతున్నాం. నేను అన్నది ఏంటంటే వ్యాపారస్తులు ఎందుకు పెడతారు, మీరు కార్పొరేట్ సమాజం ఎందుకు పెడతారు, విద్యార్థిగా ప్రజల కోసం పని చేయవలసిన నాయకులు పెట్టండి అంటే మీ దగ్గర డబ్బులు లేవు కదా. కానీ అంటే జనం ఏమైపోయినారంటే డబ్బు ఇస్తే కానీ ఓటైనా వచ్చిన నమ్ముకుంటున్నారు. ఇది జనంలో రావాల్సిన మార్పు. వచ్చిన తర్వాత నిజాయితీ నాయకులు ఎన్నుకోవాలి. సార్ ఒకసారి ఒక తప్పుడు నాయకుడిని ఎన్నుకుంటే ఆ తరం నష్టం అయిపోద్ది కదా, ఆ తరం దెబ్బలు ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అన్నారు మంచి మంచి నాయకుల పేర్లు చెప్పారు బెజవాడలో, గుంటూరులో. ఇప్పుడు 6 కాన్స్టిట్యున్సీలు ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. వాళ్ళు డిసైడింగ్ ప్యాక్ అక్కడ, వాళ్ళు ఎంపీలు ఎవరికి కేటాయిస్తే వాళ్ళు గెలుస్తారు. అదే బెజవాడ ఒకప్పుడు హైదరాబాద్ ఢీ కొట్టినంత గొప్ప సంస్కృతి ఉన్నటువంటి బెజవాడ, మంచి గుర్తింపు, పైన అమ్మవారు కిందకి అమ్మవారు అంటారు. లేదా ఇప్పుడు అంబేద్కర్ గారు అన్నారు. అంటే ఇలాంటి కులాలు మతాలు ఆవదింపజేయడమే కాకుండా వ్యవస్థని డిస్టర్బ్ చేయడమే కాకుండా ప్లస్ ఈ ధనాన్ని చొచ్చించి అంటే అన్యాయాన్ని అక్రమాన్ని ఇక్కడి నుంచి పునాది వేస్తున్నారు. మీరు లంచాలు ఇవ్వడం అంటే ఓటర్కి లంచం ఇవ్వటం, మీరు లంచం తీసుకుంటున్నారు. ఈ